రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో సంతృప్తికర పాలన అందించామన్నారు నందిగామ వైసీపీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు. రాబోయే 5 ఏళ్లు కూడా వైఎస్ జగన్ పాలన కావాలంటూ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. మంచి చేసి ఓట్లు అడిగే ధైర్యం తమకి ఉంది అంటున్న ఎమ్మెల్యే జగన్ మోహన్ రావుతో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. విజయవాడ పార్లమెంటు పరిధిలో నందిగామ నియోజకవర్గం అత్యంత కీలకమైన నియోజకవర్గం. ఇక్కడ రెండవసారి పోటీ చేయడానికి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గారు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ ఉంది, రాబోయే ఎన్నికలు ఎలా ఎదుర్కొంటున్నారు వివరించడానికి మన దగ్గర ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్, ఏంటి ఎలా జరుగుతుంది ప్రచార కార్యక్రమం? ప్రచారం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు, అలాగే శాసనసభ్యుడిగా నా పనితీరు, ఈ పనితీరు మీద ఈ గత 5 సంవత్సరాలుగా ఏం జరిగింది, ఎలా జరిగింది, ఈ పనితీరు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి, మీ మద్దతు ఇవ్వండి. ఇప్పుడు వరకు జరిగిన అభివృద్ధిని ఇంకా కొనసాగిస్తాం, ఇంకా నందిగామ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తాం అనే దాని మీదే మా ప్రచారం పూర్తిగా కొనసాగుతోంది. ఈ పోయిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది, దాంతోపాటుగా అదనంగా శాసనసభ్యుడిగా నందిగామకి మేమేం చేశాం, ఒక పాజిటివ్ దృక్పథంతో మంచి పనులు చేశాం. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మమ్మల్ని ఆదరించండి. మీ సహకారంతో, మీ మద్దతుతోటి ఇవన్నీ చేయగలిగాం. ఇదే మద్దతుని, సహకారాన్ని కొనసాగిస్తే నందిగామాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని మేము ప్రజలకి ఓటు వేయమని అడుగుతున్నాం. 2019 ఎలక్షన్లో మీరు నందిగామ నియోజకవర్గానికి సంబంధించిన హామీలు ఏంటి, వాటిలో ప్రధానమైనటువంటి హామీలు ఏమి నెరవేర్చారు, ఏమి నెరవేర్చలేకపోయారు? ప్రధానంగా నందిగామకి సంబంధించినటువంటి విషయాల్లో అసలు ఇవ్వని హామీలే ఎక్కువ చేశాం. ఉదాహరణకి రోడ్డు వైడనింగ్ మేము చెప్పలే, కానీ రోడ్లు వైడనింగ్ చేసాం. 100 బెడెడ్ హాస్పిటల్ చెప్పలే, మేము చేసాం. ఆర్డీఓ ఆఫీస్ మేము చెప్పలే, చేసాం. టౌన్ పోలీస్ స్టేషన్ చెప్పలే, మేము చేసాం. అలాగే అప్గ్రేడింగ్ ఆఫ్ మున్సిపాలిటీ మేము చెప్పలే, చేసాం. ఇంకా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సాక్షిగా అప్పుడు సుబాబులు చాలా తక్కువ రేట్లో ఉన్నాయి, ఖచ్చితంగా 5,000 రూపాయలు ఇప్పిస్తామని చెప్పాం. ఖచ్చితంగా 5,000 రూపాయలు ఇప్పించాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఏదైతే ఉందో ప్రజలందరికీ ఉపయోగపడే మేనిఫెస్టో కాబట్టి హౌసింగ్ కావచ్చు, లేకపోతే డ్వాక్రాలు కావచ్చు, రైతులకు సంబంధించినవి కావచ్చు, పూర్తి స్థాయిలో చేశాం. మేనిఫెస్టో ఏం చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు 99% అది చేశాం. దానికి అదనంగా ఇవన్నీ మేము చేయగలిగాం. ఇప్పుడు నవరత్నాలతో లాస్ట్ ఎలక్షన్లో మీరు ప్రజల ముందుకు వెళ్ళారు. నవరత్నాలని రాష్ట్ర వ్యాప్తంగా 99% పూర్తిగా అమలు చేసామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెబుతున్న పరిస్థితుల్లో నందిగామ నియోజకవర్గంలో నవరత్నాలు అమలు ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎంతవరకు లబ్ధి పొందారు? 1750 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది. మీకు ఒకటే, ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్ర బడ్జెట్ని రమారమీగా ఇంచుమించుకు 10 లక్షల కోట్లు వేసుకుంటే 4.5 లక్షల కోట్లు డైరెక్ట్గా డీబీటీ కానీ నాన్ డీబీటీ కానీ ప్రజల దగ్గర చేరింది. అవినీతి రహితంగా, పక్షపాత రహితంగా దాదాపుగా 45% వెళ్ళిపోయింది. మిగతా 55%లో మీరు ఏం చూసుకున్నా సరే, గవర్నెన్స్ కావచ్చు, అంటే శాలరీస్ ఇవన్నీ కావచ్చు, అదేవిధంగా మిగతావి కూడా నాడు నేడులు భాగంగా స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఈ రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, సెక్రటరియట్లు కావచ్చు, ఇవన్నీ కల్పించగలిగాం. అసలు ముఖ్యమైనది పాలిటిక్స్, పాజిటివ్ పాలిటిక్స్. మేము మేలు చేస్తేనే మాకు ఓటేయండి. అవతల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడేదానికన్నా మేము మేలు చేసామని భావిస్తే, మెరుగ్గా చేసామని, పరిపాలన అందించామని భావిస్తే మాకు ఓటేయమని అడుగుతున్నాం. దిస్ ఈజ్ పాజిటివ్ పాలిటిక్స్. వాళ్ళు నెగిటివ్ పాలిటిక్స్, నెగిటివ్ మాట్లాడుతున్నారు. ఇంతకన్నా మెరుగ్గా ఏం చేయగలరు అనేది చెప్పాలా. దానికి భిన్నంగా మొన్న ఒక మాట, నిన్న ఒక మాట, ఇవాళ ఒక మాట. ఉదాహరణకి ఏం చెప్పారు, ఈ డబ్బులన్నీ ఉచితంగా ఇస్తున్నారు, ఈ స్టేట్ శ్రీలంక అయిపోయింది, ఆర్థికంగా పడిపోయింది అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడేమంటున్నారు, ఒకళ్ళకి కాదు, అమ్మఒడి, అమ్మకి వందనం, 2-3కి ఇస్తామని చెప్తున్నారు. ఆర్థిక పరిస్థితి దెబ్బతింటే మీరు ఎలా ఇవ్వగలరు? శ్రీలంక అయితే ఎలా ఇవ్వగలరు? సంపద సృష్టిస్తామన్నారు. 14 సంవత్సరాల్లో ఎంత సంపద సృష్టించారు ఇంతకుముందు మీరు? అప్పుడు అంతా దాచారా? ఇప్పుడు వెలికి తీస్తారా? ఇవన్నీ మనం ఒక పని చేసి ప్రూవ్ చేసి మాట్లాడాలి. ఇదిగో మేము పలానప్పుడు ఇట్లా చేసామని చెప్పాలి. అది మానేసి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, శ్రీలంక అంటున్నారు. ఇవాళ ఎలక్షన్ ముందు ఏమంటున్నారు, మేము కూడా ఇస్తామంటున్నారు. వాలంటీర్ వ్యవస్థను ఏమన్నారు, వీళ్ళంతా మగవాళ్ళు లేనప్పుడు ఇళ్ళకి వచ్చారు, ఇబ్బంది పెడుతున్నారు, ఇట్లా రకరకాలుగా మాట్లాడారు. మళ్ళీ ఏమంటున్నారు, 50 ఏళ్ళకి కాదు 25 ఏళ్ళకే మేము పెడతాం ఒకళ్ళు అంటున్నారు. నిన్న కాక మొన్న ఈ వ్యవస్థ విజయవంతమైంది కాబట్టి అప్పుడు అట్లా మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఏమంటున్నారు, వాళ్ళు టెర్రరిస్టులు, లైవ్ సెల్స్ అని మాట్లాడుతున్నారు.
ఇది భిన్న స్వరాలు. అసలు ఇది నెగిటివ్ పాలిటిక్స్. ఇంతకన్నా మెరుగ్గా ఏం చేయగలరు చెప్పండి? ప్రజలకి మెరుగ్గా ఎంతకన్నా ఏం చేయగలరో చెప్పండి. ఇప్పుడు మీరు విజయవంతమైన వాటిల్ని కాదు అని చెప్పడానికి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, ఇది దెబ్బతింది, అది దెబ్బతిందని మాట్లాడారు. మళ్ళీ ఈవేళ అక్కడికే వస్తున్నారు మీరు. ఇంతకన్నా ఇంకేముంది? కాబట్టి మేము ఎందుకు పాజిటివ్ పాలిటిక్స్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పాజిటివ్ పాలిటిక్స్ చేస్తున్నారంటే మేనిఫెస్టోకి, ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టే మాకు ఓటేమని అడుగుతున్నాం. మేలు చేస్తేనే ఓటేమని అడుగుతున్నాం. నా నినాదం కూడా ఇదే. ఇక్కడ మేము మంచి చేసుంటే, ఈ నందిగామకి మేము మేలు చేసుంటే ఖచ్చితంగా మళ్ళా మాకు మీ మద్దతు ఇస్తే ఇంకా ముందుకు తీసుకెళ్తామని. ఇప్పుడు మీరు చూసినా నందిగామ తెలిసిపోతుంది. ఇంతకుముందు నందిగామ ఎట్లా ఉంది, ఇప్పుడు నందిగామ ఎట్లా ఉంది. ఖచ్చితంగా ఇంకా మరిన్ని మంచి పనులు చేస్తాం. మా ప్రయారిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ రానున్న రోజుల్లో ఇరిగేషన్ మీద, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీద ఖచ్చితంగా మేము ఫోకస్ పెడతాం. ఖచ్చితంగా తీర్చిదిద్దుతాం. ఎందుకంటే విజయవాడ తర్వాత బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న ప్రదేశం నందిగామ. హైవే మీద ఉంది, దగ్గరగా ఉంది అన్నింటికి. ఇప్పుడు ఒక్క మాటలో ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలంటే ఏం చెబుతారు? ఎందుకంటే ప్రజలు మంచి పరిపాలనకి, వాళ్ళకి సంబంధించి అభివృద్ధి, సంక్షేమం, అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఇవన్నీ కావాలి. కాబట్టి వాళ్ళని పరిపాలించుకోవడానికి ఒక ప్రతినిధి కావాలి. కాబట్టి ఆ ప్రతినిధి వాళ్ళకి మేలు చేయాలి. కాబట్టి అందులో భాగంగా ఈ ప్రభుత్వం వాళ్ళకి ముందు ఏర్పడక ముందు ఏదైతే హామీలు ఇచ్చామో వాటితో పాటు అదనంగా చేస్తూ ప్రజలకు మేలు చేశాం. కాబట్టి ఈ మేలు మరింత ఇంకా చేస్తామని, ఈ అభివృద్ధి ఇంకా కంటిన్యూ చేయాలి. కాబట్టి చేయాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ అభివృద్ధి కొనసాగాలి, ఈ మేలు కొనసాగాలి, సంక్షేమం కొనసాగాలి, మనమంతా అభివృద్ధి చెందాలనే నినాదంతో వస్తున్నాం. కాబట్టి ఇది సస్టైన్ అవ్వాలంటే ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ గెలవాల్సిందే. అదే మా నినాదం తప్పనిసరిగా. ఇది మొత్తం మీద నందిగామ గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి చెందింది. అదేవిధంగా ఇచ్చిన హామీలన్నీ కూడా 99% పూర్తిగా అమలు చేసాం. రాబోయేది కూడా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం. దీనికి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నందిగామ సిట్టింగ్ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు పేర్కొన్నారు. కెమెరామెన్ రాఘవతో జయరాజ్, 10 టీవీ, నందిగామ.